సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు విజయభాస్కర్ రావు అండి. ఏం చేస్తుంటారు? మేము అంటే బిజినెస్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు మేము ఏపీ స్టేట్ నుంచి వచ్చాము ఈ ఐకాన్కి. నేను ఆంధ్రప్రదేశ్ భారతీయ కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు అండి. నా పేరు గరగ విజయశ్రీ భాస్కర్ రావు. కాకినాడ రూరల్, కాకినాడ జిల్లా, పండూరు గ్రామం మాది. మరి ఈ రోజున ఇక్కడ ఈ ఐకాన్ మీటింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మా క్యాస్ట్లో మహా మేధావులందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ కూడా ఏంటంటే మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ ఈ క్యాస్ట్లో మహారాజులు చాలామంది ఉన్నారు, కానీ ఇవాళ చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఇందులో 60% వరకు కూడా నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చేతనైనంత వరకు వీళ్ళకి జాబ్ సిస్టమ్ అంటే ఉద్యోగాలు వాళ్ళ చేతిలో ఉన్న ఉద్యోగాలు వేయడం అని కానీ, లేకపోతే వీళ్ళ పేదరిక నిర్మూలన కోసం వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నది ఈ సభాముఖంగా వాళ్ళు తెలియజేస్తే వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. మేము కూడా మా స్టేట్లో మా కులంలో ఏ ఒక్కరైతే కొంచెం నిరుపేదలు ఉన్నారో అటువంటి వాళ్ళు మా దృష్టికి వస్తే మేము వాళ్ళకి ఆర్థికంగాను లేదా పొలిటికల్గాను కూడా మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఐకాన్లో ఐఏఎస్, ఐపీఎస్ ఇలా పెద్ద జడ్జిలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ తలుచుకుంటే ఆవిడ సహజమని ఖచ్చితంగా కూడా వాళ్ళు చేయగలుగుతారు. ఈ నిరుపేద నివారణ కోసం వాళ్ళ చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి, ఎందుకంటే ఈ క్యాస్ట్లో 60% పైన ఉన్నారండి పేదవాళ్ళు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఉపాధి కల్పించే మార్గంలో వాళ్ళు నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఐకాన్ 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఐకాన్కి అటెండ్ అవుతున్నారు? అంటే ఐకాన్ లాస్ట్ ఇయర్ వచ్చామండి. అంటే మీరు ఇది సెకండ్ ఇయర్ ఐకాన్కి వచ్చి. ఇప్పుడు ఈ 2 times అటెండ్ అయినప్పుడు ఈ సెషన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది రోజుకి సిస్టమేటిక్గా కూడా ఇంప్రూవ్ అవుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా డెవలప్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా ఇది 4-5 సంవత్సరాలు పోతే మేము అనుకున్నట్టుగా చేస్తారని చెప్పేసి కూడా మేము ఊహిస్తూ ఉన్నాం. నెక్స్ట్ మీటింగ్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అంటే 2,000-3,000 పెట్టారు, కానీ నెక్స్ట్ మళ్ళీ 5,000 నుంచి 10,000 వరకు అవుతుంది కూడా మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మీరు కొత్తగా బిజినెస్లోకి రావాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే ఆల్రెడీ బిజినెస్లోకి వచ్చి అప్ అండ్ డౌన్స్ ఏం చేస్తాం లేదా అందులో అప్ అండ్ డౌన్స్ వస్తాయి నేను చేయలేను అనుకునే వాళ్ళకి, వాళ్ళని ప్రోత్సహించడానికి మీ వంతుగా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు మాకు ఏదైనా వాళ్ళు చెప్పారనుకో, వాళ్ళకి మాకు ఈ రకమైన ప్రాబ్లం ఉందని చెప్తే మేము చేయగలిగినటువంటి సహాయం మేము చేయగలుగుతాం. మేము చేయలేకపోతే మా పెద్దవాళ్ళ ద్వారా మేము మీట్ అయ్యి వాళ్ళకి సహాయ సహకారాలు అందే విధంగా మేము చూస్తాం.